వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. పచ్చళ్ళ పేరుతో మార్కెట్లోకి వచ్చిన అలేఖ్య చిట్టి సిస్టర్స్ ఓ మెసేజ్తో తమ వ్యాపారం సర్దుకోవాల్సి వచ్చింది. పచ్చళ్ళ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న పాపానికి ఓ కస్టమర్ను బండబూతులు తిట్టి వివాదంలో చిక్కుకున్నారు ఈ అక్క చెల్లెలు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. రీసెంట్ గా ఈ వివాదం నెట్టింట్లో ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ చివరకు అదే సోషల్ మీడియా కారణంగా దుకాణం బంద్ చేయాల్సి వచ్చింది. అటు అక్క చెల్లెళ్లను సోషల్ మీడియాలో ఏకిపారేశారు జనాలు. ట్రోల్స్, మీమ్స్ తో చెడుగుడాడేసుకున్నారు. ఈ దెబ్బకు సిస్టర్స్ దిగొచ్చి తప్పు ఒప్పుకొని సారీ కూడా చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. మళ్ళీ అలేఖ్య సిస్టర్స్ పికిల్స్ పేరు ఎత్తరని అంతా భావించారు. కానీ వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ న్యూ ప్రాజెక్ట్ అంటూ తాజాగా ఓ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మరి ఈ చిట్టి సిస్టర్స్ కొత్తగా ఏ వ్యాపారం మొదలు పెట్టారు? ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకుంటారా? రేట్లు తగ్గిస్తారా? అసలు కస్టమర్స్ వీరిని యాక్సెప్ట్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈసారి అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దాం అనుకుంటున్నా. అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటూ అనౌన్స్మెంట్ ఇచ్చింది. పికిల్స్ వ్యాపారంలో తమకు ఏడాది అనుభవం ఉందని, ఈ బిజినెస్ తో చాలా సక్సెస్ అయ్యామని వీడియోలో చెప్పుకొచ్చింది రమ్య. అదేవిధంగా తమ సోదరి అలేఖ్య కారణంగా నష్టపోయినట్లు కూడా తెలిపింది. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ తో కమ్బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తన ఫ్యూచర్ ప్లాన్స్ ను ప్రకటించింది. తమకు బాగా కలిసి వచ్చిన పచ్చళ్ల వ్యాపారాన్నే మళ్లీ రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పింది. అయితే తమ వ్యాపారాన్ని సరికొత్త పేరుతో ప్రారంభిస్తామని రమ్య తెలిపింది. అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేసిన టైంలో రమ్య పేరు మీద స్టార్ట్ చేయాలని భావించారు ఈ అక్క చెల్లెళ్ళు. అయితే అప్పటికీ సినిమాలో ఛాన్సుల కోసం రమ్య ప్రయత్నాలు చేస్తుండడంతో పికిల్స్ బిజినెస్ అంటే బాగోదని తండ్రి సలహా ఇచ్చారట. దీంతో వారు పచ్చళ్ళ వ్యాపారాన్ని అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో స్టార్ట్ చేశారు. ఇక కాంట్రవర్సీ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ మూసివేయాల్సి వచ్చింది. ఈ వివాదం చిట్టి సిస్టర్స్ కు సోషల్ మీడియాలో కోలుకోలేని డ్యామేజ్ జరిగింది. అలేఖ్య చిట్టి పికిల్స్ మొదలుపెట్టిన 11 నెలలకే క్లోజ్ చేస్తామని అస్సలు ఊహించలేదని రమ్య వీడియోలో తెలిపింది. సో బిజినెస్ అయితే అఫీషియల్ గా క్లోజ్ అయిపోయిందండి అంటూ క్లారిటీ ఇచ్చింది. సో నెక్స్ట్ ఏంటి అన్న డైలమాలో ఉన్న తాము ఈసారి అలేఖ్య చిట్టి పికిల్స్ అని కాకుండా రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దామని అనుకుంటున్నాము అని తమ నెక్స్ట్ బిజినెస్ ను రివీల్ చేసింది. ఈసారి అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దాం అనుకుంటున్నా. తమ కొత్త బిజినెస్ లో అక్క అలేఖ్య పార్ట్నర్షిప్ ఉండదని రమ్య క్లారిటీ ఇచ్చింది. వ్యాపారం మొత్తం తానే చూసుకుంటానని చెప్పుకొచ్చింది. మార్కెట్ లోకి మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తోందని అంటుంది. తమ ప్రస్తుత కస్టమర్స్ ఇంకా రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కంబ్యాక్ ఇవ్వమని చెప్తున్నారని, ఆ ధైర్యంతోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇక గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయమంటోంది. ఈసారి రమ్య మోక్ష పికిల్స్ ఖచ్చితంగా అందరూ కొనగలిగే ధరలలో మంచి క్వాలిటీతో అందిస్తామని హామీ ఇస్తోంది. అంతేకాదు కస్టమర్లతో మాట్లాడడం కోసం ఓ స్పెషల్ పర్సన్ ను కూడా అపాయింట్ చేసుకున్నామని రమ్య తెలిపింది. ఇంతకు ముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే తనను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. మరి త్వరలోనే రాబోతున్న రమ్య మోక్ష పికిల్స్ వ్యాపారం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మరి.